అందరికీ నమస్కారం. కార్తీక పురాణం పారాయణం 7వ రోజు. దీన్ని 2 పార్ట్లుగా పెట్టాను. ఒక పార్ట్ ముందు వీడియో పెట్టున్నానండి, 13వ అధ్యాయము. దయచేసి ముందుగా అది విని తర్వాత ఇది వినండి. ఇది 14వ అధ్యాయము. వశిష్ఠుడు చెబుతున్నాడు, మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్సర్గము. జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మచారణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థము ఒక కోడె దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. శ్లోకం. యః కోవాస్మత్కులే జాతః పౌర్ణమాస్యాం తు కార్తీకే ఉత్పృజేద్ వృషభం నీలం తేన తృప్త వయం త్వితి కాంక్షంతి నృపశార్దూల పుణ్యలోకస్థిత అపి. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన కానీ, ప్రతివర్షాబ్దికాల వల్ల కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయా శ్రాద్ధ వృషోత్సర్గాలు 2 సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. వివిధ దానములు. ఇక కార్తీక మాసంలో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృణాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రి ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానము వలన త్రికరణ కృతపాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకరము, అత్యంత పుణ్యదాయకమే గాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. నిషిద్ధ ఆహారాలు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యం కాదు. అత్యంతోత్కష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతర అన్నమును, పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వులను దానము పట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవ అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణిమ అమావాస్యలలోను, పితృదివసము నాడు, ఆదివారము నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోను, వ్యతిపాత వైద్రుత్యాది నిషిద్ధ దినాలలోను రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజుల్లో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించేవారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీక మాసంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరే ఉండి వేడి నీటి స్నానమును చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తలలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రము చెరువులో కానీ, కాలువలో కానీ, నూతి వద్ద కానీ గంగా, గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును.
ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానమును చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరము చండాలపు జన్మనెత్తుతారు. గంగా నదీ స్మరణమును చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలము మరలా స్నానమును చేసి ఆచరించి పూజాస్థానంలో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతోనూ మహాస్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు. ఓం గౌరీ ప్రియాయ నమః పాద్యం సమర్పయామి నీటి చొక్క. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి నీటి చొక్క. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి నీటి చొక్క. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి నీరు విడవలెను లేదా మంత్రం. అపోహిష్ట మయోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసి యో వస్సి తమోరసః తస్య భాజయతే హనః ఉశతీరవ మాతరః తస్మాదరంగమామవో యస్య క్షయాయ జిన్వద అపోజన యథాచనః అను మంత్రమును పఠించుచు నీటితో అభిషేకించవచ్చును. ఓం ఆశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి వస్త్రయుగ్మం. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి ఉపవీతం. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. కుడి చేతి అనామికతో గంధం చిలకరించాలి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి అక్షంతలు. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి పువ్వులు. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపం అగ్రాపయామి అగరు లేదా సాంబ్రాణి ధూపం చూపించవలను. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి ఒక వత్తితో ఆవునేతి దీపమును వెలిగించి చూపవలను. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి యథాశక్తి నివేదనమేయవలెను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూపి పలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతోపస్తరణమసి ఋతం నత్యేన పరిషించామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి ప్రక్కన ఒక చుక్క నీరును విడవవలెను. పిదప ఓం లోకసాక్షిణే నమః తాంబూలాధికం సమర్పయామి 5 తమలపాకులు 2 పోక చెక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణ సమర్పయామి ప్రదక్షిణం. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడశ ఉపచారాలతోనూ గాని లేదా నెల పొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా గాని శివపూజ చేసి పూజ యొక్క చివరిలో మంత్రం పార్వతీకాంత దేవేశ పద్మదాచ్యాం గ్రీ పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేద ముమాపదే అనే మంత్రముతో అర్ఘ్యమును ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారముగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనమును పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసముండి శివారాధన చేసి తిలలను దానము చేసిన వాడు
కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు. జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో విన్నా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే 14వ అధ్యాయం సంపూర్ణం. 7వ రోజు పారాయణం సమాప్తము. ధన్యవాదములు.